హలో ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం. స్పాట్ లోన్ గురించి నా అభిప్రాయాలు. ఎన్నో లక్షల మంది జాయిన్ అయిన తర్వాత ప్లాన్స్ మార్చాలని అనిపించిందా? ఎందుకనో తెలియట్లేదు. ఒక వ్యక్తి జాయిన్ అయ్యి అతను ఇద్దరిని జాయిన్ అయిన తర్వాత లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది అని ముందర చెప్పారు. ఇప్పుడేమో లోన్లు మొత్తం కావాలంటే 35 ఐడీస్ వేసాను. ముందరేమన్నా ఇద్దరు జాయిన్ అయితే చాలు అన్నారు. ఇప్పుడు 35 మందిని జాయిన్ చేయాలి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. రూపాయల్లో బిజినెస్ అని కాకుండా డాలర్స్లో బిజినెస్ అని చెప్తున్నారు. డాలర్స్లో బిజినెస్ చేస్తే దానికి ఒక వ్యాలెట్ కావాలి. క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లు స్కామ్ అవడానికి 100కి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఈజీగా స్కామింగ్ అవుతాయి. వరల్డ్ మొత్తం స్కామ్ నడుస్తుంది. క్రిప్టో కరెన్సీ సేఫ్టీ కాదు. మరి దానిని ఎందుకు ప్రవేశపెట్టారో తెలియదు. సపోజ్ 7 ప్యాడ్స్ వేసుకున్న వాళ్ళకి 3 ఐడీలు లోన్ యాక్టివేట్ అయింది అనుకోండి. వాళ్ళు ఒక్కొక్క ఐడీకి 35 డైరెక్ట్స్ వేయాలంటే 7 ప్యాడ్స్ వేసుకున్నాడు 3 ఐడీలు లోన్కి వచ్చింది కాబట్టి 35 × 3 105 ఐడీస్ వేసుకోవాలి. ఇవన్నీ చేస్తాం, కంపెనీ రూల్స్ ప్రకారం చేస్తాం, అన్నీ చేస్తాం. కంపెనీ ఉంటుందని ఎవరు గ్యారంటీ ఇస్తారు? దీనికి ఏమిటి ప్రొసీజరు? ఇంకా చెక్స్ కావాలని, ఫోటోలు కావాలని, వీడియోలు కావాలని, ఫేస్ రికగ్నిషన్ కావాలని, ఇంకా రకరకాలుగా ముందు చాలా జరుగుతాయి. మార్పులు అనేవి కంపెనీ ఇంకా చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా పెనాల్టీలని, డైరెక్ట్ ఐడీస్ వేయాలని, లోన్ రాకుండా ఎలా చేయాలో వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. దయచేసి అందరూ గమనించగలరు. దాంట్లో లీడర్స్ మాత్రం కింద వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వాలంటే అసలు ఇంపాసిబుల్. అదే నేను వీడియో కూడా పెట్టాను సార్. ఆ డైలాగ్స్ నా వీడియో పెట్టద్దు కానీ ఆ డైలాగ్స్ కావాలంటే ఏదైనా మీకు ఉపయోగపడితే తీసుకోండి. అదే దాన్ని కూడా పెట్టేసేద్దాం. కొంతమందికైనా రెస్పాండ్ అవుతుంటారు కదా, పెడితే పెట్టండి. అదే ఎందుకంటే ఎవరో ఒకరు ధైర్యం చేసి వీడియో పంపుతూ ఉంటే మిగతా వాళ్ళకి కూడా మేము కూడా పెట్టాలి అనే ఒక ధైర్యం వచ్చేసి వాళ్ళు కూడా పంపిస్తారు కదా. అవును, నాకు కడుపు మండింది సార్. ముందర చెప్పాలి సార్, ఏదన్నా ఉంటే ముందర చెప్పాలి. అవును సార్. నెక్స్ట్ చాలా మారుస్తాడు సార్. ఇంక అమౌంట్ చిన్నదే. ఇప్పుడు అమౌంట్ చిన్నది ఇయటానికే వాడు ఇన్ని చిత్తలు పడుతుండు. ఏ సార్, రేపు పెద్ద అమౌంట్లు వచ్చిన తర్వాత ఇంకేం లేదు. మీకు చెక్కులు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, నానా రాద్ధాంతం చేస్తాడు. చెప్తున్నాగా మీకు లోన్. అతనికి ఆదాయానికి మించి ఆదాయం వచ్చేసింది. అంత నుంచి ఉన్నా గానీ అతనికి ఇంకా గవర్నమెంట్ నుంచి ప్రెషర్ పడుతుంది కాబట్టి ఉన్న దాంతో ఉడాయించాలని ముందుగానే ప్లాన్ చేసుకొని ఒకళ్ళని పడగొట్టుకుంటూ వచ్చేస్తుంది. అసలు డాలర్స్ లో సింపుల్ గా, ఇంకా రూపాయల్లో కొద్ది కష్టం కానీ డాలర్స్ లో సింపుల్ గా చేసేయచ్చు సార్. ఇండియన్ గవర్నమెంట్ కూడా సంబంధం లేదు. అది డాలర్స్ లో స్కామ్ చేస్తే డాలర్స్ అంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా సంబంధం లేదు. మీరు రూపాయలు అనుకోండి, రూపాయల్లో మనకు నష్టం వస్తే వాడు మోసం చేశాడు సార్, కంపెనీ మీద మీరు ఏదో కోర్టుకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో చేయొచ్చు. డాలర్స్ అనుకోండి, మీ చేతుల్లో ఏముండదు. డాలర్స్ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ చేతుల్లో కూడా ఏముండదు సార్. డాలర్స్ కదా, అమెరికన్ డాలర్స్. అది ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తారు? రూపాయల గురించి అయితే ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడుద్ది. ఫారిన్ కంపెనీ వాడు ఎవరో వ్యాలెట్ తెచ్చుకొని దాంట్లో డాలర్లు పంపించుకొని నీ పోయి అని చెప్పి నాకు చెప్తే నేను స్పందించారు గవర్నమెంట్. మనం అందులో పెట్టినామంటేనే మీ ఇష్టపూర్వకంగా పెట్టుంటారు కాబట్టి మాకేం సంబంధం లేదన్నట్టుగానే ఉంటుంది. అవును, మన ఇండియా కరెన్సీ ఏంటి సార్? రూపీస్. నువ్వు డాలర్లు అంటే ఫారిన్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ అంటే అది స్కామ్స్, 100% స్కామ్స్ కి అవకాశం ఉంది. అలాంటిది నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? 8 లక్షల మంది జాయిన్ అయిన తర్వాత లోన్లు మారుతావా? అసలు నీకెంత ధైర్యం? నీ మొగోడివి అయితే ముందరే చెప్పుకోవాలా? నీ బిజినెస్ ప్లానే తెలియదు నీకు. మారుతా నష్టాలు ఉన్నాయని ఏడుగులు దొంగ శాఖలు వాళ్ళు ఎవరో డబ్బులు తినేశారని చెప్తుండే అప్పుడప్పుడు మీటింగ్ లో. ఆ తినేసిన పట్టుకో, దొంగతనం చేసిన పట్టుకో, అందరూ దొంగ చేస్తావు నువ్వు. అసలు తీసుకున్న వాడికి వీళ్ళందరికి ఏం సంబంధం? నీకు ఎగ్గొట్టిన వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం అసలు? అదే బాగా తినేస్తున్నారంట చాలా మంది. తినేసే వాళ్ళని కదా పట్టుకోవాల్సింది. ఇప్పుడు సామాన్యుడి దగ్గర డబ్బు లాక్కొని తినేవాడి దగ్గర నుంచి కరెక్ట్ చేస్తే
అదే సార్ వాడు యాజ్ పర్ రూల్స్ ఇస్తారు తప్పితే నేను ఫోన్ కొడితే అవును డబ్బులు ఎత్తలేదు నా అకౌంట్ లో. యాజ్ పర్ రూల్స్ ప్రకారమే వాడు టీం చేస్తున్నారు, డబ్బులు వచ్చి ఉంటుంది. అవును ఆ టీం చేసుకున్న డబ్బులు వచ్చాయి అంటే అదేంటంటే బైండరీను మ్యాచింగ్ ఇన్కమ్లు వస్తున్నాయి కదా సార్. ఉమ్, ఆ అవును డబ్బులు రోజుకి 25,000 30,000 40,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు కదా, అవును వాళ్ళందరినీ తినేసారు ఇప్పటికే అంటుండు. అది ఎవడు పెట్టుకుండు అది? చేత కానప్పుడు ఎందుకు ఎందుకు పెట్టావు నువ్వు? ఒక సంస్థని, ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్ 8 లక్షల మంది వచ్చిన తర్వాత నువ్వు మారుస్తావా? 8 లక్షల మంది వచ్చేదాకా నీకేం తెలియదా? అదే అప్పుడు దాకా ఏం తెలీదా? పక్కా ప్లాన్ మీరు అన్నట్టుగా ఒక టార్గెట్ రీచ్ అయిపోయింది. రీచ్ అయిపోయింది. ఇప్పుడు ఏ వేషాలని అతను చేతి చేయండి లేకపోతే మానేయండి అంటారు. ఇది రీచ్ అయిపోయిన తర్వాత కూడా అతను మాత్రం బయటకు వచ్చి దేనికి ఎవరికి సమాధానం కూడా అతను చెప్పట్లేదు. చెప్పట్లా. ఎందుకంటే అతను ఆల్రెడీ ఉన్నాడు, ఆల్రెడీ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. కానీ ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకా ఉన్నాడు అనే భ్రమతో వీళ్ళందరూ మనల్ని వీడియోలు ఆపమని మనకి కామెంట్లు పెడుతూ ఉన్నారు. కానీ అప్లోడ్ పోయిన సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు. ఉంటే మరి సపోర్ట్ ఇవ్వాలిగా, మామూలుగా ఒక వీడియో రూపంలోనైనా వీళ్ళందరికీ మెసేజ్ ఇవ్వాలిగా. అతని వీడియోలు మీరు చూడగాకని మీ అందరికి నేను మెయిల్ చేస్తాను, మీ అందరి సమస్యలు ఉంటే నాకును నా సీనియర్ అప్లైనర్లు ఉంటారు వీళ్ళందరికీ మీరు కాల్ చేయండి, మీ అందరు క్లియర్ చేస్తారని ఆయన వీడియో పెడితే అప్పుడు మనకి చేయరు కదా ఇంకా. అవును. కానీ అది ఆ సమాధానం చెప్పడానికి కూడా బయటికి రావట్లేదు. మోహన్ చాట వేస్తున్నాడు అంటే ఇంకా అర్థం లేదు, తీసేస్తున్నాడని. అసలు ఉన్నాడో లేడో కూడా వీళ్ళకి కూడా ఫోన్ కాల్స్ చెప్పి వీళ్ళ సీనియర్లకు కూడా అసలు సమాధానం చెబుతుండో లేదో మరి వాళ్ళకి కూడా. అవునవును. ఈ పాటికి లేకుండా ఉండొచ్చు, ఉంటే ఎప్పుడో సమాధానం చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు సార్, చెప్పొచ్చు. లేదు ఏంది సార్ నాకు కడుపు మండుతుంది. ఇద్దరిని చేస్తే లోన్ వస్తుందని చెప్పి 35 మందిని చేయాలి ఇప్పుడు డైరెక్ట్. సరే నేను 35 మంది చేస్తా, లెఫ్ట్ రైట్ టీం ఉంది కదా, మరి దాన్ని ఏం చేస్తావు? నేను డైరెక్ట్ ఎందుకు వేయాలి? టీం లేకపోతే నేను డైరెక్ట్ చేస్తా, ఓకే. టీం లేకుండా నేను డైరెక్ట్స్ అంటే వేస్తాను సార్. టీం కూడా ఉందిగా, అటు 5 ఇటు 10 20 ఏదో ఒకటి టీం అనేది ఫామ్ అయితే నువ్వు డైరెక్ట్ చేయడానికి కుదరదు సార్ నా ఉద్దేశం ప్రకారం. డైరెక్ట్ చేస్తాను సార్. నేను ఒక లీడర్తో మాట్లాడాను, వలి గారు లీడర్తో, ఏదో స్పాట్ లోన్ లీడర్తో మాట్లాడితే నేనన్నా కంపెనీ ఇచ్చేదాన్ని అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వేస్తానయ్యా, ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుంటా, జాయిన్ చేస్తా, జనాల్ని ఫుల్ జాయిన్ చేస్తా, నాకు 10 లక్షలు అవుతుంది నువ్వు ఇస్తావా అంటే వాడు మాట్లాడట్లా. కంపెనీ గురించి కాదయ్యా, నా ఫేస్ వాల్యూతో మనుషులు జాయిన్ అవుతారు, అంతే కదా సార్. మీరు అది కూడా పెట్టండి రేపు పొద్దున సార్, మీరు వీడియో పెట్టేటప్పుడు మన ఫేస్ వాల్యూతో మన లీడర్ల కింద ఉన్న ఆ వ్యక్తులు వాళ్ళ ఫేస్ వాల్యూతో కంపెనీ జాయిన్ అవుతారు. కానీ స్పాట్ లోన్ జాయిన్ ఏ కంపెనీ గురించి, టాటా గురించి కూడా అప్పుడు జాయిన్ అవ్వడు సార్. టాటా బిర్లా కూడా ఒక ఏదైనా బిజినెస్ తీసుకొస్తే దాన్ని బిజినెస్ చేసేది పర్సన్స్ ఫేస్ వాల్యూతో జాయిన్ అవుతారు ఎవరైనా. టాటా అని ఎవడు జాయిన్ అవ్వడు, బిర్లా అని స్పాట్ లోన్ అని ఎవడు జాయిన్ అవ్వడు సార్, అవునా కదా సార్? అవును, వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారు ఎవరికి కూడా తెలియదు. ఎవరు తెలుస్తుంది? దాన్ని ప్రమోట్ చేసేది ఎవరు? మనమే లీడర్స్. స్పాట్ లోన్ కంపెనీ అని ఇదే ఏంటి సార్? అదే మన ఫేస్ వాల్యూతో జాయిన్ అయిన కంపెనీ అది. వాడే నాటకాలు చెప్తాను, రూల్స్ మారుతానంటే మరి కింద ఇప్పుడు మీ కింద 200 500 మంది 1000 మంది ఉన్నారు సార్. మీ అందరు ఫోన్ చేసి అడుగుతారు లేదా? అడుగుతారు. ఇద్దరు చేరిపోతే ఇద్దరు జాయిన్ చేయి మీకు లోన్లు వస్తాయన్నా 35 మందిని మీరు వచ్చి వేయండి, 35 మందిని మా కింద అంటున్నారు. అందరిని ఎంతమందికి వేయను, ఎంతమంది చూడను. డాలర్లు అంటావు, నాటకాలు ఆడతావు, క్రిప్టో కరెన్సీ అది ఎవరికి తెలుసు? రూల్స్ మారుతావు, రేపు రూల్స్ మారుతావు, 10 లక్షలు వచ్చినప్పుడు రూల్స్ మారుతావు. 100% లోన్ ఇవ్వడు సార్. ఇక స్టార్ట్ చేసాడు అన్నమాట బిగినింగ్. డాలర్లు అన్న దగ్గర నుంచి మొదలైంది వీడి ప్లాన్. మీరు వీడియో పెట్టండి సార్. అదే నాకు ఇందా చూసి మీ మీద కోపం కూడా వచ్చింది. ఏంటి ఖండించరండి ఈ వలి గారు, ఎందుకంటే ఖండించరు, వాడు చెప్పిన ఎందుకు చెప్తున్నారని నాకు అసలు మీ వీడియోస్ వస్తుంటే నాకు అసలు కోపం వస్తుంది. పక్క చెప్తున్నారు లోన్లు వస్తున్నాయి అని మెల్లిగా చెప్తున్నాడు. అంటే మనం 2 months తర్వాత ఆ కంపెనీలోంచి బయటకు వచ్చి ఇప్పుడు 2 months అవుతుంది. అయితే దాంట్లో ఏ సిస్టమ్ మార్చిందో ఎలా ఉందనేది మనకి తెలియదు. కాకపోతే ఏంటంటే నష్టపోయిన వాళ్ళు ఫోన్లు చేసి చెబుతుంటే వాళ్ళ నష్టాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ ఈయనేమో దాంట్లో ఇది ఉన్నది అది ఉన్నది అంటే అని మనకి తెలియదు కదా అన్నట్టుగా ఆగి, సరే ఇతను చెప్పాల్సింది చెప్పని, ఇతను చెప్పిన తర్వాత మనం వీడియో పెడితే సమాజం ఆల్రెడీ ఉన్న నష్టపోయిన వాళ్ళు ఉంటారు, మాకు ఇది నష్టం జరిగింది ఆయన ఎందుకని మీరు ఇప్పుడు ప్రశ్నించినట్టే ప్రశ్నిస్తారు కదా. దీన్ని బట్టి ఈ ప్రశ్నించేది అనేది నేను అడగకపోయినా కానీ వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి దీన్నే మళ్ళీ దాంట్లో అప్లోడ్ చేసినాం అనుకో
నిజంగా ఆయన సమాధానం చెప్పాలి అని అనుకుంటే ఇప్పుడు అన్న మాట నాది కాదు కాబట్టి ఎవరైతే ఆ వీడియోలో ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పండి చాలు, వాళ్ళ నెంబర్ పంపిస్తానని చెబుతా. అదే 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 అప్పుడు ఆయన సమాధానం ఏ విధంగా చెప్పుకుంటాడో అప్పుడు అర్థమైపోయింది. అదే సార్, మన క్వశ్చన్ కి ఆన్సర్ 8 లక్షలు అయ్యేదాకా ఏం ప్లాన్ క్లియర్ గా అర్థమవుతుందా మీరు అన్నట్టుగా? అదే వాడు టార్గెట్ కి అచీవ్ అయ్యాడు. అలా అంటమే కాకుండా అంట 8 లక్షల మందిలోంచి నాకు 20,000 మంది పని చేసినా చాలు అంటుందంట. 20,000 మంది ఆ పని చేయడానికి అందులో ఏమైనా పనులు ఉన్నాయా, ఏమైనా గడ్డి బీకే పనులు ఉన్నాయా? అదే అదే మన దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు లాగేడుగా అంటే ఆ 20,000 మంది మళ్ళీ ఒక 8 లక్షల మందిని తయారు చేయాల్సిందే వాళ్ళైనా కానీ. వాడు నీతో మాట్లాడినట్టు చెప్తున్నాడు 7 ఐడీస్ ఎవరు వేసుకున్నావు, వాడెవడండి 7 ఐడీస్ ఎవరు వేసుకున్నాను వీడికి వచ్చినేస్తాడు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. 7 ప్యాడ్స్ వేసుకుంటాడు, 3 ప్యాడ్ వేసుకుంటాడు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. నువ్వు నాన్ వర్కింగ్ ప్లాన్ అని నువ్వే కంపెనీగా చెప్పింది. అవును, ఇద్దరిని వేసుకుంటే చాలు లోన్ ఇస్తానని చెప్పి 100 మందిని 1000 మందిని. పావని మేడం ఏంటి సార్, ఏం ప్రాబ్లం ఏంటి మీరు వీడియో పెట్టారు? అవును, మనకే ప్రాబ్లం ఏం లేదు. మనకు కాదు సార్, పావని మేడం గారు. ఆమెనంట ఆమె ఎలాగే కంపెనీ గురించి గట్టిగా చెప్పింది కదా, చెప్పిన తర్వాత ఆమెను అందరూ తిరుగుతారు అనమాట. ఇప్పుడు ప్లాన్ ఎందుకు మార్చినందుకు ఆమె ఏం సమాధానం చెప్పట్లేదు కదా ఎవరికి. అవును సార్, మరి ఆవిడనే తిడతారు సార్. ఆవిడ ఫేస్ వాల్యూ చూస్తే జాయిన్ అయింది మీరు అన్నట్టుగా. చెప్పడం కూడా బాగా స్ట్రాంగ్ గా చెప్పింది అంట. తర్వాత కంపెనీ రూల్స్ మార్చిన తర్వాత మిమ్మల్ని ఇలాగే మాట్లాడింది అనమాట. 7 ఎవరు వేసుకోమన్నారు అన్నట్టు కానీ, లేకపోతే మార్చిన దానికి మనకేం సంబంధం అన్నట్టు కానీ మాట్లాడాలక వీళ్ళందరూ కోపం వచ్చింది అనమాట. రాదా సార్ ఎప్పుడు నాన్ వర్కింగ్ ప్లాన్ అంతే. కానీ ఏమో అలా అనకుండా అసలు ఎందుకు సార్ మార్చారు, వీళ్ళందరికీ సమాధానం ఎవరు చెప్పాలని ఇటు నుంచి అటు సమాధానం చెబితే కంపెనీ ఏదో ఒకటి రెస్పాండ్ అయ్యేది. ఆమె అటు కాకుండా ఇటు జనాలకెళ్ళి ఇలా దిట్టు మాట్లాడాలక కోపాలు వచ్చినాయి వీళ్ళందరికీ. టాప్ లీడర్స్ నాకు తెలిసి వలీ గారు మీరు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు. అందరూ అంతే, స్కామ్ అయితే మనకేంటి, తొక్క అయితే మనకేంటి, డబ్బులు వస్తే చాలనుకుంటున్నారండి. నేను స్టార్టింగ్ నుంచి ఇలా నష్టపోతూ వచ్చి నష్టం ఎవరికి జరగకూడదని ఛానల్ పెట్టుకొని హెల్ప్ చేయాలని చూస్తున్నాం. అలాంటిది మళ్ళీ నష్టపోతున్నారు జనాలు అంటే మనం ఎలా సహించాలా? మీరు నాకు చెప్పారు స్టార్టింగ్ లో, నాకు గుర్తుంది. నా ఈఎంఐ వాడు ఇదైతే నేను యాక్టివేట్ చేస్తే యాక్సెప్ట్ అవ్వలేదు, అవును నాకే ఇదైపోయిందండి అని చెప్పారు మీరు. అవును, పెనాల్టీ ఏదో పడింటే మళ్ళీ ఏదేదో అయిందని చెప్పారు మీరు. అప్పటి నుంచి నేను ఆయన కాల్ చేయాలని ఎంత ప్రయత్నించినా కాల్ నెంబర్ దొరకలేదు, అతని ఆఫీస్ అడ్రస్ దొరకలేదు. ఇవన్నీ ఇంకా ఇదేదో ఒకటి జరిగిద్దంటే అప్పటి నుంచే టీంని బయటికి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళందరికీ సొంతగా ఐడీలు వేసి మళ్ళీ వాళ్ళకి ఆదాయాలు రప్పించిన అనమాట. అంటే మన వల్ల కొంతమంది పెట్టి ఉంచారు డబ్బులు లాస్ట్ లో వచ్చిన వాళ్ళు, వాళ్ళకి నష్టం జరగకూడదని మళ్ళీ ఈ కంపెనీలో తీసుకొచ్చి వాళ్ళ సొంత ఐడి నేనే వేసి మళ్ళీ టీం తయారు చేసి వాళ్ళకి ఆదాయం రప్పించి అలా ఉంచాను అనమాట. అందుకని నా మీద నెక్కి ఎటువంటి నెగిటివ్ రాకుండా ఉన్నది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మళ్ళీ అక్కడ సరే మనం బయటకు వచ్చినా కానీ మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంది అక్కడ నష్టపోతూ ఉంటే మళ్ళీ వాళ్ళని మనం ఎలా వదిలేయాలా, ఎవరు పట్టించుకోకపోతే ఎలా కుదిరిద్ది అని చేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట. అవును సార్, అది అవును సార్, టీం వర్క్ చేసుకుంటూ పోతే మంచి కంపెనీ సార్ కెన్కాట్. అదే ఇది సార్ వీళ్ళు కూడా ఏమన్నా రూల్స్ మారుస్తారా ఏంటి అని నాకు డౌట్ ఉంది. మార్చడానికి లేదంటారా? వీళ్ళు మార్చడానికి అన్ని కూడా రూల్స్ ప్రకారం సర్టిఫికెట్లు అన్ని కూడా కరెక్ట్ పెట్టుకొని ఉన్నారు. అవును అవును సార్, ఐడి గ్లోబల్ ఐడి ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా ఆటోమేటిక్ పడతాయి. అవునవును, ఎవరికి పడినాయి ఇప్పుడు దాకా, ఎంతమందికి పడినాయి, దాని స్క్రీన్ షాట్ ఏమన్నా మీరు తెప్పించగలరా? అది ఇంకా అనేది వాళ్ళు స్టార్టింగ్ పెట్టలేదు అనమాట, స్టార్ట్ పెట్టలేదు దాన్ని. అంటే అది ఆప్షన్ ఉన్నది కాకపోతే అనేది ఆప్షన్ ఇంకా రిలీజ్ కాలేదు. అది ఎందుకని రీజన్? ఆ రీజన్ అనేది దానికి కొంత టైం పెట్టుకున్నారు అనమాట వీళ్ళు. ఫలానా కొంత టీం అయిన తర్వాత పెడదాము అని ఆపారు. వాళ్ళు ఆపినా కానీ మనం ఏంటంటే మనకి ఎట్లాగో ఐడీస్ వస్తున్నాయి కాబట్టి మనమే డౌన్ లైన్కి ఇచ్చేద్దాం ఉన్నట్టుగా మనం ఇంకా వాళ్ళకి పూర్తిగా ఇచ్చేస్తున్నాం అనమాట, మనం డైరెక్ట్ గా వేసుకోకుండా. ఇప్పుడు ప్లాన్ ప్రకారం చేస్తే అందరికి బెనిఫిట్ వస్తుంది. లేకపోతే ఏ టీం కా టీం వెళ్ళిపోతే పెద్ద మీకు ఇది ఉపయోగం ఉండదు. అవును, అదే అన్ని టీంలు అలా చేస్తున్నారు సార్. మీరు అదే అలా చేయండి సార్. అలాగే చేస్తుంటారు. ఇది కొంతమంది టీంలు డైవర్ట్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. మీ కింద ఏదైతే టీం ఉందో అదే కింద నుంచి అలా పోతూ ఉంటే అసలు మామూలు అద్భుతమైన ఇది చూడొచ్చు. అవును సార్, టీంలు స్ప్లిట్ అయిపోయి ఎటు వెళ్ళిపోతే కూడా మనకి ఉపయోగం ఉండదు. అదే కొద్దిగా జాగ్రత్త తీసుకోండి సార్.
జాగ్రత్త చేస్తాను. ఎందుకంటే మన టీము మనదే పేరు రావాలని నా కోరిక. అవునవును. సింహ అన్నట్టుగానే సింహం లాగానే మనం కూడా అలాగే గర్జించాలా, గర్జించి కంపెనీ నుంచి మనకి ఏవేవి రావాలో అందరికి రప్పించుకోవాలా, ఎవరికి ఇబ్బంది కలగకుండా. సార్ ఒక్క తేడా వచ్చినా కెన్కాట్లో నెక్స్ట్ ఒక్క డిఫరెన్స్ వచ్చిన ఒక్క తేడా వచ్చిన 1 డేనే సార్. అట్లా ఉండాలి. అదే క్లారిటీ. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ మనకి దగ్గరుండి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అప్పటికప్పుడు క్లియర్ చేసుకోవచ్చు. అవునవును. అసలు వాళ్ళు అనేది మన కనెక్ట్ లేకపోతే మనం ఎన్ని వీడియోలు చేసినా మనం ఎంతమందికి సమాధానాలు చెప్పినా అది ఉపయోగం ఉండదు. అవునవును. వీళ్ళు లీడర్స్ డబ్బుల కోసం చేస్తున్నారు సార్. అవును. ఇంత స్కామ్ అయినా కూడా భయం లేకుండా చేస్తున్నారంట. కోదాళ్ళలో కూడా ఉన్నాడు పిచ్చి పిచ్చికి చేస్తుంది ఇంకా స్పాట్ లోను. వాళ్ళకి పిచ్చి ఆదాయం వచ్చేలాక పిచ్చి ఎక్కిపోయింది. అవును. ఆ పిచ్చిలోంచి వాళ్ళు బయటికి రావట్లేదు. అసలు పెద్ద పిచ్చోడు వెళ్ళిపోయిండు, మనమే అసలు ఇక్కడ మిగిలిన పిచ్చోడు అనేది మేము మర్చిపోయారు వీళ్ళంతా. అదే 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 ఎండి రాడు సార్ ఇక అయిపోయింది సీన్ అయిపోయింది. అవును అయిపోయింది. వీళ్ళకి ఇంకొక 10-15 రోజులు వీళ్ళకే అర్థమైపోయింది నిజంగా ఆయన లేదని సంగతి. అప్పుడు అర్థమైపోయింది. 100%. భయం ఎందుకు సార్? మగోడికి భయం ఎందుకు పడతారు సార్ బిజినెస్ చేసే? అవును. భయపడి చాటును దాక్కుంటున్నాడు, నేను మీటింగ్లు రాను, వాట్సాప్లు చేయండి అన్నాడంటే మొదలు పెట్టాడు అని అర్థం. అంత జనాలు అడిగే క్వశ్చన్ నువ్వు సమాధానం చెప్పలేక వెళ్ళిపోతున్నావు అని అర్థం. అది టీం నాకు డైరెక్ట్ ముఖాముఖి కలవట్లేదు. వీళ్ళు 8 లక్షల మంది అయిన తర్వాత నీ జ్ఞానోదయం అయిన తర్వాత అంతా నీ అబ్బం కూడా తంతారు కదా సార్ ఎదుర్కొంటే. అలా తంతారు అనేది వీళ్ళు కన రాకుండా చేస్తారు అనమాట. అలా అయితే వీళ్ళు ఫోన్ నెంబర్లు కూడా మారుస్తారు ఇక. 8 లక్షలు అయిన తర్వాత నీకు జ్ఞానోదయం అయిందా? ఏమనుకుంటున్నారు నీ అబ్బాయి? ఇక్కడ కాబట్టి సార్ నిజంగా సార్ ఇంకా ఎక్కడ ఆఫీస్ ఎక్కడ సార్? దాడికి వెళ్ళాలి సార్. ఆఫీసు స్టార్టింగ్ వాడు ఎంటర్ పెట్టినప్పటి నుంచి ఆఫీస్ లేదు. లేదా సార్ ఆఫీసు? అసలు ఆఫీసే లేదు వాళ్ళకి. ఆఫీస్ లేకుండా ప్రస్తుతానికి ఏంటంటే ఏదో ఒకటి రెంట్కి తీసుకొని ఆడ బ్యానర్లు కనిపించుకొని ఒక 2 రోజులు ఉంచేసి అయిపోయింది. ఏది మనకి ఇప్పుడు లాడ్జింగ్లలో కనుక మనం 1 రోజు 2 రోజులు ఉంటాం కదా, 2 రోజులు తీసుకున్నట్టుగా అలా తీసుకొని అది తీసుకున్నప్పుడు దాని ఫోటోలు బాగా తీసేసుకోవడం వీళ్ళందరూ పంపించారు. అయిపోయింది, షూటింగ్ అయిపోయినట్టు అయిపోయింది. తర్వాత ఆడిపోయి శుద్ధి ఏం లేదు, తాళాలు వేస్తుంది. ఇది కూడా మీరు ఇప్పుడు ఆఫీస్ ఎక్కడ, మెయిన్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడ, ఎవరు ఉంటారు, ఎక్కడ, డైరెక్టర్స్ ఎవరు, ఏంటి, దీని కథ ఏంటి, ఇదన్నీ కాదు సార్. దీన్ని మీకు గుర్తుందా వలి గారు? మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయాను. స్పాట్ లో 2 నెలల క్రితమే ఓదర కొట్టారు ఒక వర్డ్. నీకు గుర్తుందా? ఒక మాట అంటే బిజినెస్ ప్లాన్ అదంతా ఒక పక్క, అది వేరు. ఆర్బిఐ పర్మిషన్ తీసుకుంటుంది స్పాట్ లోను అని చెప్పి ఓదర కొట్టారు. అవును. ఇదొక్క వర్డ్ కూడా నేను యాడ్ చేయాల, మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓదర కొట్టారు. 2 నెలల క్రితమే స్టార్ట్ చేశారు సార్ ఆర్బిఐ రెగ్యులేషన్స్. ఆర్బిఐ పర్మిషన్ కూడా తీసుకుంటున్న స్పాట్ లోన్ అని. మీరు నోట్ చేసి పెట్టుకోండి సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇది కూడా రికార్డ్ అవుతుంది, ఇది కూడా వచ్చేస్తుంది. రికార్డ్ చేయండి. ఆర్బిఐ పర్మిషన్ అయితే 2 నెలల క్రితమే చెప్పారు కమింగ్ సూన్ అని. 2 నెలల క్రితం కమింగ్ సూన్ ఆర్బిఐ పర్మిషన్ తీసుకుంటుంది మన స్పాట్ లోను, ఇంకా మనకు తిరుగులేదు ఎదురు లేదు అని లీడర్లు పెట్టారు. దాని సంగతి కూడా అడగండి. ఆర్బిఐ పర్మిషన్స్ అన్ని 2 నెలల క్రితమే వదలగొట్టారు కదా, మరి ఆర్బిఐ పర్మిషన్స్ తీసుకున్నారా? ఆర్బిఐ పర్మిషన్ తీసుకోండి, బ్రహ్మాండంగా చేద్దాం, అసలు ఊగిచ్చేద్దాం, లాగిచ్చేద్దాం అని చెప్పండి మీరు కూడా. ఆర్బీఐ పర్మిషన్స్ విత్ ఆర్బీఐతో పర్మిషన్ తీసుకున్న లెటర్ రాని అసలు ఎరగ తీసేస్తాం. ఇంక ఎండి గారు కూడా మాకు అవసరం లేదు, మేమే ఎరగ తీసేస్తాం అని చెప్పండి. చెప్పారు సార్ 2 నెలల క్రితం. అయితే పాయింట్ సార్, ఇది వాళ్ళకి ఏం జరిగిందంటే వీళ్ళని ధైర్యం కోసం ఆయన అది కూడా తీసుకుందాము అని కనుక ఆయన అని ఉండొచ్చు, తీసుకుందాము అని ఉండొచ్చు. వీళ్ళేంటంటే ఇంక తీసుకుందాము అనగానే ఇంకా మనం ధైర్యంగా ఆయన ఎట్టయిన తీసుకుంటాడు, మనం ఎట్టయిన చెప్పొచ్చు, అది వచ్చేస్తుంది వీళ్ళు స్టార్ట్ చేసారు అనమాట. ఫస్ట్ నేనే చెప్పిన అనిపించుకోవడానికి. అదే లీడర్సా ఆయన లీడర్సా ఏంటనేది కూడా తెలియాలి కదా. వీటిల్లో పాయింట్లు ఇలాగే ఉంటది. వాళ్ళు ఏదో వీళ్ళని మభ్యపుచ్చడానికి అంటారు, వీళ్ళు దాన్నే రియాలిటీగా అనుకొని ఒకళ్ళు ఏది అక్కడ నీళ్లు ఉన్నాయని అంటే ఇంకొకటి వచ్చి అక్కడ నది ఉందంట, ఇంకొకటి వచ్చేసి అక్కడ సముద్రం ఉందంట అని చెప్పినట్టుగా ఆయన ఒక మాట నోట్లోంచి బయటికి రాగానే వీళ్ళు వస్తుందంట అనగానే ఇంకొకటి వచ్చిందంట అంటారు, ఆల్రెడీ ఉన్నాయంట అని ఇంకొకటి అంటారు. మేజర్ పాయింట్ సార్, ఇది మేజర్ పాయింట్, గుర్తుపెట్టుకోండి సార్.
అదే మీతో ఆ వీడియో చూస్తే నాకు మీరు చెప్పాలని మీ మీద కోపం వచ్చింది. ఏంటి ఏంటి ఓలీ గారు మాట్లాడరేంది, వాడు చెప్పినవి ఏంటున్నారు ఏంది, వాడన్ని కాకం కథలు చెప్తున్నాడు, అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని చెప్పారు. అసలు మార్చినవి ఏంది, 8 లక్షల మంది జనం తర్వాత ఇప్పుడు వచ్చిందారా లోన్ వస్తుంది అది ఇస్తుంది చెప్పాడు. ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, అది కొత్తగా చెప్తున్నావు ఏంది వస్తున్నాయి అని, విత్తనాలు ఇస్తున్నాడు అని కొత్తగా చెప్తున్నావు, అసలు విషయం ఏంది, ప్రాబ్లం ఏంటి అని అడగదేంటి వలీ గారు అని నేను అనుకుంటా. అందులో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా రిక్వెస్ట్ గానే ఉంది అనమాట, తీసేయండి సార్ అన్నట్టుగానే ఉంది. అది కాకుండా వాళ్ళు తీసేస్తావా తీసేవా అని బెదిరించినప్పుడు వాళ్ళకి తగ్గ సమాధానాలు మళ్ళీ వస్తాయి అనమాట. ఇంకా బెదిరిస్తే చెప్పండి సార్, నేను కూడా ఇంకా ఉన్నాయి మన దగ్గర. అదే మీ ఆలోచన మా ఆలోచన అందరికి కలిస్తే గానీ దెబ్బ కొట్టడం కుదరదు. గట్టి అంటే పాయింట్స్ కావాలి. అవునవును. దీనిలో మన జనాలకి నెగిటివ్ గా ఉన్న పాయింట్లు ఏమిటి అవి కావాలి. అవుది. అందులో కంపెనీ అనేది ఒక ఎత్తు అయితే, కంపెనీలో వర్క్ చేసే పర్సన్లు మొత్తం ఒక ఎత్తు. మనం వీళ్ళందరి కోసం మనం పోరాడుతున్నాం కాబట్టి వీళ్ళందరూ మనతో పాటు ఉంటారు, కానీ కంపెనీ తరపున వీళ్ళు ఎందుకు ఉంటారు అయినా కానీ. ఉండరు. వాళ్ళు ఏదో మనల్ని బెదిరించినా గానీ బెదిరించే వాళ్ళు ఒకరిద్దరే అయితేనేమో కానీ, ఇక్కడ చాలా మంది మన వెనకాల ఉన్నారు ఆల్రెడీ. అవును సార్, మనం పాయింట్ మాట్లాడతాం కదా సార్. అవును అవును సార్. 8 లక్షల మంది మన తర్వాత ఎందుకు ప్లాన్ జాయిన్ చేసావు ఏంటి కథ అని అడిగితే ఏదో చెప్తారు. ఇవన్నీ కాదు, 8 లక్షల మంది తర్వాత ఎందుకు ప్లాన్ మారుతారు నువ్వు అర్థం చేసుకో అవును అని ఇట్లా డైలాగ్ టు డైలాగ్. ఆర్బీఐ పర్మిషన్ తెచ్చుకుంటున్నావు అని చెప్పి ఓదర కొట్టారు. ఎప్పుడు వచ్చింది ఆర్బీఐ పర్మిషన్? తెచ్చుకురా, నేను జాగ్రత్త దగ్గరుండి ఆర్బీఐ పర్మిషన్ తీసుకుంటా అని ఇట్లా మాట్లాడదు. మనం పాయింట్ టు పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. 2 ఐడీలు సరిపోతాయి లోన్ కన్నా 35 ఐడీలు ఎర్రిపుతాను కదా, పిచ్చోళ్ళగా ఉన్నావా ఎదవలో జనాలు. అవును సార్, మీరు ఆలోచించండి సార్, 2 ఐడీలకి లోన్ వస్తుందంటే ఇప్పుడు 35 ఐడీలు నేను డైరెక్ట్ గా వేయాలి. 35 ఐడీలు ఇస్తే ఎంత అమౌంట్ అవుద్ది? 35 ఐడీలు నేను వేసిన అమౌంట్ ప్లస్ నా లెఫ్ట్ రైట్ ఉన్న టీము అన్ని నేను చేసి వీడు వెళ్ళిపోతే నేనేం చేయాలి? ఇవన్నీ చాలా ఉన్నాయి సార్. అదే ఇంకా మనం డిస్కస్ చేసుకుంటే చాలా పాయింట్లు వస్తాయి. లా పాయింట్ లాగా వెళ్తే మాత్రం వాళ్ళ సమాధానం ఉండదు. ఇంకా మనం కూడా పాయింట్సే వేస్ట్ కాదు. లోన్ వస్తుంది పోతుంది, ఇత్తనాడు పోతుంది, అదంతా కాదు. మనకి సమస్య ఏంటి, వాడు సృష్టించింది ఏంటి? డాలర్ అనేది ఒక సమస్య సార్, ఐడీస్ డైరెక్ట్ ఐడీస్ అనేది ఒక సమస్య, డాలర్ అనేది ఒక సమస్య. మెయిన్ అన్ని కంపెనీ ప్రకారం అన్ని చేస్తాం. రేపొద్దు రూల్స్ మార్చుకొని ఉంటాడా? రూల్స్ మారితే ఎవరిది బాధ్యత? కంపెనీ వెళ్ళిపోతే ఎవరిది బాధ్యత? నేను 100 మంది 1,00,000 మందిని జాయిన్ చేస్తా, రేపొద్దు కంపెనీ ఎత్తేస్తే వచ్చి 1,00,000 మంది వచ్చి ఫలానా వలీ గారిని ఫలానా యోగాత్రి గారి మీద పడతారు. కంపెనీ ఏముంది సార్, కంపెనీ ఫేస్ వాల్యూ, కంపెనీకి ఏం లేదు సార్ ఫేస్ వాల్యూ. వలీ గారు మేము మన ఫేస్ వాల్యూతో జాయిన్ అవుతున్నాం, వాళ్ళకి కంపెనీకి తెలియట్లేదు సార్. కంపెనీ బట్టి జాయిన్ అయ్యారు సార్. వలీ గారు టీము ఆయన మోటివేషన్ చూసి జాయిన్ అయ్యారు. కంపెనీని చూసి జాయిన్ అయ్యారు. వలీ గారు చెప్పి మోటివేట్ చేసి కంపెనీలు ఈ బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పడం వల్ల మోటివేట్ అయ్యి మీ కింద జాయిన్ అయ్యారు. మీరు టీం ఫామ్ చేశారు. ఆ స్పాట్ లో కంపెనీ వాడు డైరెక్ట్ చెప్తే ఎండి కింద జాయిన్ అయ్యాము సార్ మనం. కన్నాళ్ళు అమ్మిడి కొడుకుని మన టీంలు ఇన్ని పెట్టుకొని వాడు నాటకాలు ఆడితే మనం ఎట్లా ఊరుకుంటాం సార్? పెట్టండి సార్, వీడియోలు పెట్టండి సార్, గట్టిగా మధ్య మధ్యలో వేయండి సార్. అంటే అందరు ప్రజల అభిప్రాయం, మా టీం కింద ఉన్న ఫీడ్బ్యాక్ నేను తీసుకున్నా అవే చెప్తున్నా అని చెప్పండి. అంతే, మా టీం ఉంది, ఆ టీం కింద వాళ్ళ బాధలు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకున్నా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిజం కాదా అబద్ధం కాదా అని మీరే క్వశ్చన్ వేసి పెట్టండి. పాయింట్లు మాత్రమే. ఈ ఇత్తనాడు విత్తరా ఇత్తనా అందరు చెప్పే సొల్లు కబుర్లు, విత్తరా ఇత్తనాడు అది ఇత్తనాడు ఇది ఇత్తనాడు సొల్లు కబుర్లు చెప్తారు. అది కాదు, పాయింట్ టు పాయింట్. ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి సార్. పాయింట్లు వరుస నోట్ చేసి పెట్టుకుని ఒక వీడియో వదలండి, ఒక పావు గంట వీడియో, కనీసం పావు గంట ఉండాలా. పాయింట్లు అన్ని రెడీ చేసుకోండి సార్. ఇంకా నాకు తెలిసిన ఏమైనా ఉంటే నేను కూడా చెప్తాను. ఓకే సార్. ఏం సార్, ఇంకా షాప్ లో ఉన్నారా బయట ఉన్నారా? ఓటేసి వచ్చిన అప్పుడు ఓటేయడానికి పోయేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసిపోయినా అనమాట. వచ్చిన కలిసి ఇలాగే కాల్స్ వస్తా ఉంటే ప్రతిదీ రికార్డు పెట్టుకుంటూ మాట్లాడుతున్నాను. అదేలేండి ఒక్కళ్ళు ఒక్కో పాయింట్ తగలొచ్చుగా మీకు. అదే
ఇప్పుడు వీళ్ళు అడిగేవన్నీ కూడా వాళ్ళకి సవాల్ కాబట్టి ఆ సవాల్ అనేది డైరెక్ట్ గా వీళ్ళ ద్వారానే వాళ్ళకి సవాల్ ఇప్పిస్తున్నాను. ఇప్పుడు నేనే మాట్లాడేది కాకుండా. అవును సార్, ఫస్ట్ నాకు అసలు చాలా బాధ వేసింది. 2 ఐడీలు అంటే లోన్ అంటే ఇప్పుడు నేను 35 ఐడీస్ వేయాలా, నా టీం లెఫ్ట్ రైట్ ఏంటి, నా 35 ఐడీస్ ఇన్ని వేస్తా కంపెనీ ఉంటుందా అని నా ఫస్ట్ అదే సార్. అవును, ఇప్పుడు అది ఉండదు. తర్వాత వీళ్ళందరికీ మళ్ళీ మనమే డబ్బులు ఇవ్వాలి. మన డబ్బులు ఇవ్వాలి, మన మీదకి వచ్చి. ఇప్పుడు మీ టీం 1000 మంది ఉంటారు సార్, మీ దగ్గరకు వచ్చి పడతారు కదా అవును ఎవరు టాప్ లీడర్ అని. అవును కంపెనీ కంపెనీ అక్కడ ఉంటాడు ఎండి, అది ముసిగేసుకుని కూర్చుంటే ఆహా. ఒక ఏదో ఎలా ఉండలా ముసిగేసి కూర్చున్నాడు. అవును. కనపడకుండా ఉంటాం అంటే అర్థం ఏంటి సార్? కనపడకుండా ఉందంటే ఆల్రెడీ అసలు ఇంకా కనపడటానికి ఆడ లేడు, ఇంకా అయిపోయింది. లేదు, సీన్ అయిపోయింది సార్. అతను ఎప్పుడో దేశం దాటి కూడా వెళ్ళిపోయాడు. కాకపోతే వీళ్ళు ఇంకా భ్రమలో బతుకుతున్నారు అన్నమాట సీనియర్లు. వాడు డాలర్లు పెట్టింది కూడా అందే సార్. వాడు ఫారెన్ పోయినా డాలర్లు అమౌంట్ ఉంటే అసలు సింపుల్ ఒకే ఒక క్లిక్ తో అమౌంట్ అంతా లాగేస్తారు తెలుసండి. డాలర్స్ లో ఉంటే 2 క్లిక్స్ తో మనం ఉన్న కోట్ల అమౌంట్ లాగేసేస్తాడు. వాడి ప్లాన్ అదే సార్. అవును, సింపుల్ సార్. అదే మనీ రూపంలో, అదే మన ఇండియన్ కరెన్సీలో ఉంటే వాడి కష్టం. అదే డాలర్ లో ఉంటే 2 క్లిక్లు కొట్టాడంటే ఆ వ్యాలెట్ లో వాడి అకౌంట్ లో ఉన్న మొత్తం డాలర్ లో ఫారెన్ లో వేరే పేరుతో వేరే అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. అసలు మనం అడగడానికి కూడా లేదు, దానికి రైట్స్ లేవు, దానికి జస్టిస్ లేదు, దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. క్రిప్టో కరెన్సీలో రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఉండదండి క్రిప్టో కరెన్సీలో, ఛాన్సే లేదు. అది వాడి ప్లాన్ ఏంటంటే సార్, డాలర్లు ఎందుకు పెట్టిందంటే డాలర్ నాటకం మొత్తాన్ని డాలర్లకు మార్చేసి ఫారెన్ వెళ్ళిపోగానే అనగానే మీరు అనగానే నాకు స్ట్రైక్ అయింది. ఫస్ట్ నాకు స్ట్రైక్ అవ్వాలి, మీరు 2-3 సార్లు అన్నాడు ఫారెన్ వెళ్ళిపోతాడని. ఈ డాలర్స్ ని పెట్టి ఒక క్లిక్ కొట్టేసి ఫారెన్ కరెన్సీలో ఒక వ్యాలెట్ లోకి వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు కొన్ని కోట్ల అమౌంట్. ఇక్కడ మనం కొట్టుకుంటా ఉంటాం పిచ్చోళ్ళలాగా. నెక్స్ట్ జరగబోయేది మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఆ డాలర్స్ లో మొత్తం అటు కొట్టేసుకుంటాడు, మళ్ళీ ఇచ్చుకుంటాడు మనీ మొత్తం కొట్టేసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. కేసులు పెట్టినా గానీ దానికి డాలర్స్ లో ఉన్నదానికి ఎక్కడికి పోయిందా వాడి పేరుతో కూడా ఉండదు, వేరే ఫ్రెండ్ ది వ్యాలెట్ ఇస్తాడు అడ్రస్. మీరు చెక్ చేసినా ఉండదు, కుదరదు. పేర్లు గీర్లు తెలియదు సార్ మన అకౌంట్ లాగా క్రిప్టో కరెన్సీలో. నేను ఫలానా మనిషికి ఫలానా వలీ గారికి నేను పంపించాను కొన్ని కోట్ల రూపాయలు క్రిప్టో కరెన్సీ అనేది ఏమి ఉండదు. పేరు ఊరు ఉండదు, మీరు ఎవరు కంప్లైంట్ చేయడం కూడా పేరు ఊరు కూడా ఉండదు. మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అసలు అది మీ వల్ల కాదు, కుదరదు కూడా, ఎవరి వల్ల కాదు. వాడికి ఆ టెక్నాలజీ బాగా తెలుసు. నేను క్రిప్టో కరెన్సీ అవగాహన నాకు ఉంది సార్. చెప్తున్నాక డాలర్లు పెట్టిన ప్లాన్ అదే. మొత్తాన్ని ఒకే ఒక క్లిక్ తో మొత్తం కోట్లాది రూపాయలు తీసుకెళ్తాడు. ఇండియన్ రూపీ అంటే కష్టం. అది మీరు రికార్డింగ్ చేసుకుంటున్నారు కదా, ఈ పాయింట్లు కూడా పెట్టుకోండి. మీరు డిస్కస్ చేస్తుంటే మీతో వస్తుంది సార్ నా పాయింట్లు. ఇంకా కొన్ని పెట్టాను వీడియోలో, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కొన్ని పాయింట్లు వచ్చినాయి. అందుకని ఇలా చర్చలు జరిగినప్పుడే చాలా ఎక్కువగా వస్తుంది. అవును సార్. నేను అందుకే మీతో నేను డిస్కస్ చేసి వాడితో పాయింట్లు లాగా చూస్తుంటే వాళ్ళు అనుకోకుండా ఈ పాయింట్ వచ్చింది డాలర్ది. నేను డాలర్ లో ఎందుకు పెట్టినట్టు అని వీడియో అన్నా గానీ ఎందుకు పెట్టినట్టు ఏముంది, డాలర్ లో మొత్తం కొట్టేసి ఫారెన్ వెళ్ళిపోతాడు. అది 100% సార్ మీరు చెప్పింది. ఫారెన్ వెళ్ళడం కన్ఫామ్. ఇక అంతే. అయ్యా నేను 10,000 లాగా పెట్టాను సార్ దీంట్లో స్పాట్లలో 25,000 దాకా ఇన్వెస్ట్ చేశాను. అంటే మాది, మా ఫ్యామిలీది, వాళ్ళది అట్లా 7 ఐడీస్ అలా వేసుకొని చేశాను. అవన్నీ ఉన్నట్ట పోయినట్ట సార్? ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే చూపిస్తున్నాయి. వాడు అదే సార్ 8 లక్షలు మీరు అన్నారు టార్గెట్ వచ్చింది. డాలర్ల నాటకం ఆడుతుంది ఇదే. డాలర్లు ఎందుకు వచ్చినాయి అంటే ఫారిన్ కరెన్సీలో మార్చేసి ఫారిన్ వెళ్ళిపోతారు హ్యాపీగా. అక్కడ కరెన్సీ వాడి దగ్గరికి వస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ఏమి చేయలేదు, సున్నా. ఓకే సార్, చూడండి సార్. ఏమన్నా కావాలంటే నేను కూడా ఏమైనా ఉంటే మెసేజ్ పెడతాను, మీకు కూడా ఏమైనా ఉంటే. ఓకే సార్, మీరు పాయింట్స్ నీట్ గా నోట్ చేసి పెట్టుకోండి సార్ చోట. ఎందుకంటే మనం డి అంటే డి అనాలంటే మీకు మిమ్మల్ని వీడియోలు పెడుతుంటే మీకు సపోర్టింగ్ ఉండాలి. నాకు బాగా ఉత్సాహంగా ఉంది. నాకు సపోర్టింగ్ చేయడానికి సింహ గారు ఉన్నారు. నేను నాకు తెలిసినవి కూడా ఆయన చెప్పాలనే ఆలోచన నాకు.
చాలా మంది సీనియర్ లీడర్సే ఫోన్ చేసి మరీ చెబుతున్నారు సార్, మీకు ఏ భయం లేకుండా పెట్టండి, మేము అందరూ సపోర్ట్గా ఉంటామని. అవును సార్. ఏం భయం ఎందుకు సార్, మనకి తప్పు చేస్తేగా, మన స్కామ్ చేస్తే భయపడాలి సార్. అదే టీం అంతా మనది, క్వశ్చన్ వేసేది మనని, అడిగేది మనని, తిట్టేది మనని. అవును కంపెనీ సెకండరీ, ఫస్ట్ మనం. అవును ఇంకా మనకెందుకు సార్ భయం? అదే సార్. 8 లక్షల మంది ఎందుకు పెట్టావు చెప్పు. 2 ఐడీలు వేయాల్సింది 35 ఐడీలు డైరెక్ట్ వేయాలా? 2 ఎక్కడ 35 ఎక్కడ? అవన్నీ ఎక్కడి నుంచి తేవాలా? ఎక్కడి నుంచి తేవాలి? నాకు ఒక ఐడీకే 35 ఐడీలు అంటే నేను 5-6 లోన్లు వచ్చి ఉంటే మరి 5-6 లోన్లకి 5 ఇంటూ 35 అంటే నేను ఎన్ని సార్? ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ చేసే లీడర్స్ మొత్తాన్ని వాడేసుకున్నాం. వాడుకోవడానికి కొత్త జనాలు ఇప్పుడైనా మళ్ళీ 35 మంది కావాలి అంటే, వీళ్ళందరూ కొత్త జనాలు ఎతకాలంటే కొత్తగా మార్కెటింగ్ చేసే లీడర్స్ నీకు ఎక్కడ డెవలప్ రావాలా? ఎక్కడ రావాలి సార్? అవును, ఈ నెట్వర్క్ లో చేసే వాళ్ళే తక్కువ మంది, ఆ తక్కువ మంది మొత్తం కంప్లీట్ అయిపోయారు. ఇక కొత్త ఎవడు జాయిన్ అవ్వడు. అవ్వని వాడిని మళ్ళీ ఎక్కడి నుంచి బతక రావాలని 35 కాన్సెప్ట్ పెడితే ఇంకెవరు బతక రావాలి అప్పుడు? అదే సార్, 35 అని తెస్తారు. రేపొద్దున ఏదో 3 లక్షలు 4 లక్షల లోన్ వస్తుంది, జెరాక్స్ చెక్కులు కావాలి, ఎంటీ చెక్కులు కావాలి, ఫేస్ రికగ్నిషన్ కావాలి, అది కావాలి ఇది కావాలని ఏడిపిస్తాడు సార్. మీకు లోన్ ఇవ్వకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తాడు. అదే 100% చేసేసి మీకు లోన్లు ఇవ్వడం కుదరదు అని రూల్స్ పెట్టేస్తాడు. మెల్లిగా డబ్బులన్నీ ఫారెన్ వెళ్ళిపోతాడు. మీరు అన్నట్టుగా ఎప్పుడు పోతారు తెలియదు, ఒక నైట్ లేడు ఎండి గారు ఫారెన్ వెళ్ళిపోయాడు అని చెప్తారు. డాలర్లు ఆల్రెడీ డాలర్లు పెట్టారుగా, పిచ్చోళ్ళు డాలర్లో చేస్తున్నారు. ఈ డాలర్లో ఎప్పుడైతే చేస్తారో మెత్తగా మొత్తం డాలర్లకు మళ్ళించుకుంటున్నాడు. ఉన్న అమౌంట్ ను కూడా రూపీస్ లో ఉన్నట్టుని ఇప్పుడు ఏం చేస్తాడంటే, రూపీస్ లో ఉన్నట్టు కూడా వాడి డాలర్లకు కన్వర్ట్ చేసేస్తాడు సార్. అదే ఆల్రెడీ చేసినట్టే మొత్తాన్ని. ఇప్పుడు బ్యాంక్ లో రూపీస్ తో వస్తుంది, వాడు డాలర్ తో బిజినెస్, డాలర్ తో చేసేవాడు చేస్తున్నారు. ఈ రూపీస్ లో ఉన్న మొత్తాన్ని ఏం చేస్తారంటే డాలర్స్ క్రిప్టో కరెన్సీలోకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేస్తుంటాయి బ్యాంకులో ఉన్నట్టుగా. అదే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లు ఉంటాయి. ఈ ఎక్స్చేంజ్ లోకి ఏం చేస్తాడంటే ఈ రూపీని పెట్టేసి డాలర్స్ గా మార్చేస్తాడు. హాఫ్ అన్ అవర్ 10 నిమిషాల వర్క్ సార్ అది. కొన్ని కోట్ల రూపాయలు నిమిషంలో మీరు మార్చేయచ్చు డాలర్స్ లోకి. అదే అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే కంపెనీలోకి మనం అందరం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు అన్ని వచ్చేసినాయి కదా. వచ్చిన ఇన్వెస్ట్లు మొత్తాన్ని వాడు ఆల్రెడీ కన్వర్ట్ చేసేసుకున్నాడు. ఇక్కడ ఉన్న లీడర్స్ కి పంచాలి, డబ్బులు ఇవ్వాలి అని అంటే టైం ప్రకారం ఇవ్వాలంటే లేదు కాబట్టి కాన్సెప్ట్ పట్టుకొచ్చి వీళ్ళందరి చేత ఒకేసారి డబ్బులు వచ్చేటట్టు చేసి ఇస్తున్నట్టుగానే ఇచ్చేసి వీటిని కూడా కన్వర్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి. కరెక్ట్ చెప్పారు. ఎప్పుడైతే లోన్లు కావాలని ఐడీస్ చేస్తుంటారు కదా, నేను ఒక లోన్కి 2 అనుకుంటా, ఇంకో లోన్కి 3 అనుకుంటాడు. లక్షల మంది ఒక్కోటి తగ్గించి 2-3 అంటే మీకు తెలియదు ఏమైనా కోట్లు వెళ్ళిపోతాయి. ఈ కోట్ల ఐడీలు ఒక్కసారి పెడతానికి మళ్ళీ ఆ కోట్లు ఇవన్నీ తీసుకుంటాడు, మొత్తం జంప్ అయిపోతాడు. ఆడి ప్లాన్ అదే. కరెక్ట్, ఐడీలు ఏమన్నాడంటే ఆడి ప్లాన్ అదే. అసలు లేకుండా పోయేటప్పుడు బాగుంది సార్. మనం డిస్కస్ చేసుకుంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి మనకి. మంచి కరెక్ట్ చెప్పారు మీరు. అవును సార్. ఓకే సార్. రైట్ సార్. ఓకే ఇంకేమైనా ఉంటే చెప్తాను సార్ ఆలోచించి. దాడి చేయాలి సార్, లాభం లేదా. రూల్స్ మారుతున్నాడు ఎన్ని దమ్ములు ఉంటామా పోవటమా, దాడి చేయటమే సార్. అవును సార్. మన టీం లీడర్స్ మన ఫేస్ వాల్యూ అంతే. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.